ఉపాసన మీద ఇప్పుడు ట్రోలింగ్ జరుగుతుంది. దీని మీద చిరంజీవి సజ్జనార్ని కలిసి మళ్ళీ పోరాటం చేయబోతున్నాడు. సజ్జనార్ కానీ సివి ఆనంద్ వీళ్ళిద్దరూ సినిమా ఇండస్ట్రీకి చాలా క్లోజ్గా ఉంటారు. కాబట్టి ఈ మధ్యకాలంలో ప్రతిదానికి చిరంజీవి కూడా ఆ మధ్య తన మీద పోరినది ఏదో వచ్చిందని చెప్పి కూడా ఆయన వెళ్ళాడు. సో అలాగే వీళ్ళు వెళ్ళి ఈ పైరసీ మీద కావచ్చు, లేకపోతే ట్రోలింగ్ మీద కావచ్చు పోరాటం అనేది చేయబోతున్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఉపాసన కొనిదల రామ్ చరణ్ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె మీద ట్రోలింగ్స్ అనేవి జరుగుతున్నాయి. అసలు ఆమె మీద ఎందుకు జరుగుతున్నాయి, ఆమె ఏం చేసింది, ఏం మాట్లాడి అనేది విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. దాని తర్వాత ఆమె చెప్పిన కొన్ని అంశాలు, టెక్నికల్ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. అది కూడా ఇంపార్టెంట్. ఇవాళ కరెంటు అంటే సమకాలీన కాంటెంపరీ సమాజంలో అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఆలోచిస్తున్నారు, అమ్మాయిలు పిల్లల్ని కనుక్కోవాలంటే ఎలాంటి పద్ధతులను పాటిస్తున్నారనే దానికి కూడా ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఆమె చెప్పింది ఏంటంటే, ఆమె ఈ మధ్య ఐఐటి హైదరాబాద్కు సంబంధించి ఒక కౌన్సిలింగ్ సెషన్కి హాజరైంది. ఆ కౌన్సిలింగ్ సెషన్లో ఆమె అమ్మాయిల్ని అబ్బాయిల్ని కెరీర్ అండ్ మ్యారేజ్ అండ్ కిడ్స్ సంబంధించి అనేక విషయాల్ని వాళ్ళతో పంచుకునింది. దాని ఆ అనుభవాల్ని తను పంచుకుంటూ ఆమెకు పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్లో ఏమని చెప్పిందంటే, నాకు 27 ఏళ్ల వయసులో పెళ్ళయింది. వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య కారణాల వల్ల 29వ వయసులో నేను నా ఎగ్స్ని ఫ్రీజ్కి ఇచ్చాను. ఈ ఎగ్స్ ఫ్రీజ్ ఇవ్వడం అంటే ఏంటనేది నేను తర్వాత చెప్తాను. ఆమె చెప్పింది, నా ఎగ్స్ని ఫ్రీజ్కి ఇచ్చాను. 36వ ఏట నేను ఆ ఎగ్స్ ద్వారా నా బిడ్డకి జన్మనిచ్చాను. ఇప్పుడు నా వయసు 39. నేను ఇప్పుడు త్వరలోనే కవల పిల్లలకి ఇదే పద్ధతిలో జన్మనివ్వబోతున్నాను అనేది ఆమె చెప్పింది. సో ఇది అంటే ఎగ్ ఫ్రీజ్ గురించి ఆమె ప్రధానంగా చెప్పింది. అంటే అమ్మాయిలు, నేను అక్కడ ఉన్న అమ్మాయిల్ని అబ్బాయిల్ని కలిపి ఒక ప్రశ్న వేశాను, మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అని అడిగాను. అబ్బాయిలే ఎక్కువ చేతులు ఎత్తారు, అమ్మాయిలు ఎక్కువ ఎత్తలేదు. అంటే అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు, వాళ్ళకి కెరీరే ఇంపార్టెంట్ అనే విషయం నాకు అర్థమైంది. అబ్బాయిలకే పెళ్లి మీద ఎక్కువ కోరికలు ఉన్నాయి, అమ్మాయిలకి లేదు. అంటే కెరియరు మ్యారేజ్ అనే కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు అమ్మాయిలు ఎక్కువ కెరియర్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇది నాకు నచ్చింది. అందుకని అమ్మాయిలకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు మీ ఎగ్స్ని ఫ్రీజ్ చేసి పెట్టేయండి, తర్వాత మీకు ఇష్టం ఉన్నప్పుడు పిల్లల్ని కనుక్కోండి అనేది నేను వాళ్ళకి ఇచ్చిన సలహా అనేది ఆమె చెప్పింది. దీని మీద చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి. సరే, ట్రోల్స్ గురించి తర్వాత మాట్లాడదాం. అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి, దీన్ని స్టోరేజ్ చేయడం అంటే ఏంటి, నీకు నచ్చినప్పుడు ఆ ఎగ్స్ ద్వారా పిల్లల్ని కనడం అంటే ఏంటి, ఈ విషయాల గురించి మాట్లాడుతున్నాం. ఎగ్ ఫ్రీజ్ అంటే టెక్నికల్ భాషలో ఓవాసైట్ క్రిపో ప్రిజర్వేషన్ అంటారు. ఓవాసైట్ అంటే ఎగ్స్ అంటే స్త్రీలలో ఓవరీస్లో ఉండే అండాలు, ఈ అండాన్ని ఎగ్స్ అంటారు. ఈ అండంని ఓవాసైట్ అని పిలుస్తారు, టెక్నికల్ పదం. ఓవాసైట్ అయితే ఎగ్స్, ఓవాసైట్ క్రిపో ప్రిజర్వేషన్ అంటారు ఎగ్స్ ఫ్రీజింగ్ని. ఈ ప్రక్రియ నేను వివరిస్తాను సింపుల్గా. ఇందులో సిమ్యులేషన్ అంటారు. ఈ స్టిమ్యులేషన్ అంటే అర్థమైందంటే, ఈ ముందు ఈ స్త్రీలకి ఎవరైతే ఎగ్స్ని ఫ్రీజ్ చేయాలనుకుంటారో వీళ్ళకి 10 నుంచి 14 రోజులు హార్మోనల్ మెడికేషన్ ఇస్తారు, ఇంజెక్షన్లు ఆ రూపంలో హార్మోనల్ని ఇస్తారు. ఇది ఎందుకు ఇస్తారంటే, వీళ్ళ ఓవరీస్ని స్టిమ్యులేట్ చేయాలి. మామూలుగా ఒక సైకిల్ 1 మంత్లో ఒక ఎగ్గే ఉత్పత్తి అవుతుంది, కానీ వీళ్ళు హార్మోనల్ ఇంజెక్షన్లు ఇవి ఇవ్వడం ద్వారా ఒక సైకిల్లో మల్టిపుల్ ఎగ్స్ని వీళ్ళు ప్రొడ్యూస్ చేయగలుగుతారు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అంటే హార్మోనల్ ఇంజెక్షన్లు ఇచ్చి ఎగ్స్ని ఒక సైకిల్లో ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. రెండో స్టెప్ ఏంటంటే, ఈ ఎగ్స్ని రిట్రీవ్ చేస్తారు, బాడీ నుంచి బయటికి రిట్రీవ్ చేస్తారు, ఎగ్స్ని బయటికి తీసుకుంటారు. వీళ్ళకి ఈ స్త్రీలకి సెడేషన్ అంటే మొత్తమంది ఇచ్చి సర్జికల్ ప్రొసీజర్ ఉంటుంది. దీనికి మెచ్యూర్గా ఉన్న ఎగ్స్ని వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక నీడిల్ ద్వారా ఒక అల్ట్రాసౌండ్ టెక్నాలజీని ఉపయోగించి వాటిని బయటికి తీస్తారు. బయటికి తీసిన తర్వాత ఫ్రీజింగ్ చేస్తారు. అంటే సర్టన్ టెంపరేచర్లో అది ఫ్రీజ్ చేసి, ఆ ఫ్రీజ్ చేసిన తర్వాత లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్స్ అని ఉంటాయి. ఈ లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్స్లో స్టోర్ చేస్తారు. ఇలా స్టోర్ అయిన ఎగ్స్ దాదాపు 10 ఏళ్ళ వరకు కూడా ఉంటాయి. ఆ ఎగ్స్ చెడిపోకుండా ఉంటాయి.
ఎందుకు అసలు ఈ స్టోరేజ్ ఇలా చేయాలనుకున్నప్పుడు మామూలుగా 25-30 లోపల అయితే అవి క్వాలిటీ బాగుంటుంది, ఆ పుట్టిన బిడ్డలు బాగుంటారు. నీకు 35 ఆ ఏజ్ దాటినాక క్వాలిటీ పడిపోతుంది, ఎగ్స్ క్వాలిటీ పడిపోతుంది, బిడ్డల మీద కూడా ఆ ప్రభావం కనబడుతుంది. బిడ్డలు మెంటలీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు కానీ, అంగవైకల్యం కానీ, ఇలాగా పెద్ద నాలెడ్జ్ లేకుండా కానీ ఇలా ఉంటుంది. సో యంగ్గా ఉన్నప్పుడు తమ ఎగ్స్ని దాంట్లో పెట్టేసుకొని ఫ్రీజ్ చేసుకుంటే ఇది 10 ఏళ్ళ వరకు ఉంటాయి. ఒక 20 ఏళ్ళ అమ్మాయి పెట్టిందనుకో, ఈ 10 ఏళ్లలో అమ్మాయికి ఇష్టం వచ్చినప్పుడు అబ్బాయికి కూడా నచ్చితే అబ్బాయి స్పర్మ్ను కూడా తీసుకొని దాన్ని ఐవీఎఫ్ అంటారు. ఆ ఐవీఎఫ్ ద్వారా ఈ 2 స్పర్ము అండాన్ని కలిపి దాన్ని తర్వాత మళ్ళీ వీళ్ళ ఓవరస్లోకి ఎక్కించి బిడ్డల్ని కనడం అనే పద్ధతి జరుగుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే స్త్రీలకు తమ లైంగికత మీద, అంటే తమ సెక్సువాలిటీ మీద, తను ఎవరితో సెక్సువల్గా కలవాలి, ఎవరితో కలవకూడదు అనే దాని మీద స్త్రీలకు హక్కు ఉండాలి, వాళ్ళ బాడీస్ మీద వాళ్ళకి హక్కు ఉండాలి. అట్లాగే పిల్లలకు అనుకునే స్వేచ్ఛ కానీ హక్కు కానీ వాళ్ళకే ఉండాలి తప్ప మగవాళ్ళు వాళ్ళని కంట్రోల్ చేయకూడదు. నువ్వు పలానప్పుడు పిల్లల్ని కనుక్కొని మగవాళ్ళు కంట్రోల్ చేయకూడదు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు కనుక్కోవచ్చు. కెరీర్ ఇంపార్టెంట్. సో 20-25 ఏళ్ళు 30 ఏళ్ల వరకు కెరీర్ని చూసుకొని 30 ఏళ్ల తర్వాత బెడ్లు కనొచ్చు. మామూలుగా అయితే 30 ఏళ్ల తర్వాత బెడ్లు కంటే ఆ బిడ్డ క్వాలిటీ ఉండదు. కాబట్టి యంగ్గా ఉన్నప్పుడే నీ ఎగ్స్ని కానీ ఫ్రీజింగ్లో పెట్టేసుకుంటే నీ ఎగ్స్ యంగ్గా ఉంటుంది, క్వాలిటీ ఎగ్స్గా ఉంటాయి అవి. దాంతో నువ్వు బిడ్డలు కనొచ్చు అన్న ఒక టెక్నాలజీ ఎవాల్వ్ అయింది అనేది ఈమె ఉద్దేశం, ఈమె చెప్పింది అది. అయితే ఇప్పుడు దీన్నే ఎగ్ దాని ఏమంటారు ఇన్సూరెన్స్ పాలసీ అని కూడా ఆమె చెప్పింది. అంటే నీకు ఒక ఇన్సూరెన్స్ ఉన్నట్టు నువ్వేమి టెన్షన్ పడాల్సి, మళ్ళీ నీ యంగ్ ఎగ్ అనేది అక్కడ ప్రిజర్వ్ అయిపోయింది. కాబట్టి నువ్వు ఒక 5 ఏళ్ల తర్వాత 6 ఏళ్ల తర్వాత నీకు కెరీర్ అంతా బాగా సెటిల్ అయ్యి మంచి లైఫ్ ఏర్పడిన తర్వాత బిడ్డలు కనుక్కుంటే మంచిది అనేది ఆమె చెప్పింది. ఇందులో జనరల్గా అయితే తప్పేం లేదు ఆమె చెప్పిన దాంట్లో. కాకపోతే ఇక్కడ దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్స్పర్ట్లు మాట్లాడారు, బయట వాళ్ళు కూడా మాట్లాడారు. ఎక్స్పర్ట్ మాట్లాడుతుండేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సక్సెస్ రేట్ ఎంత, ఇలాగ ఫ్రీజ్ చేసిన ప్రతి ఎగ్గు మంచి ఫలితాన్ని ఇస్తుందా, ఇవ్వదు. 30-40% కంటే ఎక్కువ సక్సెస్ రేట్ లేదని చాలామంది దీంట్లో ఉన్న ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. దీన్ని ఆర్ట్ అంటారు, ఏఆర్టీ అంటే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నీషియన్స్ అంటారు వీళ్ళని. వాళ్ళు చాలామంది మాట్లాడారు మీడియాతో. వాళ్ళు చెప్పింది ఏంటంటే సక్సెస్ రేటు 30-40%. రెండవది ఈమెకి బ్యాంకులో డబ్బులు ఉంది కాబట్టి ఏమి చెప్తుంది, అందరికీ ఇది సాధ్యం కాదు. ఒక సైకిల్కి 3-5 లక్షలు ఖర్చు అవుతుంది. చాలాసార్లు సైకిల్ ఫెయిల్ అవుతాయి. ఫెయిల్ అన్నప్పుడు మళ్ళీ రెండో సైకిల్కి పెట్టాలి, హార్మోన్ ఇంజెక్షన్లు, ఫ్రీజింగ్, దాని స్టోరేజీ, వీటన్ని మళ్ళీ ఐవీఎఫ్ చేయడం, వీటన్నిటికి 1,00,000 లక్షలు డబ్బులు ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు ఎవరు పెట్టుకోగలరు? ఆ ఖర్చు అంతా పెడితే ఒక బిడ్డనే పెంచేయచ్చు త్వరగా బిడ్డను కనుక్కుంటే. సో కాబట్టి ఈమె చెప్పేది రాంగు, సైంటిఫికలీ రాంగు, ఫైనాన్షియలీ రాంగ్ అనేది కొంతమంది చెప్తున్నారు. రెండవది ఏంటంటే ఈమె ఎవరు అసలు? ఈమె అపోలో హాస్పిటల్ అమ్మాయి. అపోలోకి సంబంధించిన సిఎస్ఆర్ అని అంటారు. సిఎస్ఆర్ అంటే ప్రతి కార్పొరేట్ సంస్థకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రాఫిట్లో ఇంత పర్సంటేజీ సమాజానికి పెట్టాలనేది ఒక రూల్ ఉంది.